హలో అండి. ఎలా ఉన్నారంతా? ఈరోజు గురు పౌర్ణమి కదా! నేను సాయిబాబా టెంపుల్‌కి అనేది వెళ్ళిన. మన నల్గొండలో శివాజీనగర్‌లో సాయిబాబా టెంపుల్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళినాము. అక్కడ స్వామివారికి అభిషేకం అవన్నీ చేసి, ఆ తర్వాతకి అన్నదానాలు, స్వామికి హారగింపు అవన్నీ ఉన్నాయి. అయితే నేను ఇంట్లో పూజ అనేది జరుపుకొని, ఆ తర్వాత టెంపుల్‌కి అనేది వెళ్ళిన. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఎంత లైన్ అంటే చాలా లైన్ అనేది కూడా చాలా ఉంది. మళ్ళీ వర్షం అనేది కూడా ఉంది. అయినా కూడా ఎవ్వరు వర్షం ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకోవడం కోసానికి జనాలు చాలా పబ్లిక్ అయితే చాలా ఉంది. ఈరోజు అందులోటి సండే కావడం వల్ల కూడా పబ్లిక్ అనేది చాలా చాలా ఉంది. నేనైతే స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకున్నా. ఆ తర్వాత స్వామివారికి హారగింపు హారతి అయిన తర్వాతకి నేను అన్నదానం అనేది అక్కడ అన్నదానం పెడుతున్నారు. నేను అన్నం అనేది కూడా అక్కడ తినేసి వచ్చిన. నేనైతే ఈరోజు గురు పౌర్ణమి రోజు టెంపుల్కి అనేది వెళ్ళిన. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మనకు వాతావరణం అనేది బాగా వర్షాలు వస్తున్నాయి కనుక నాకు కొంచెము ఏమంటారు జలుబులాగా అయ్యింది. వాయిస్ అనేది నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిలాగా ఉంది. అయినా కూడా నేను వాయిస్ అనేది ఇస్తున్నా. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళిన. చాలా వర్షం వస్తుంది. పబ్లిక్ అయితే చాలా చాలా ఉంది. స్వామివారికి ఆరగింపు అనేది జరుగుతుంది. చూడండి అసలు ఎంత బాగుందో టెంపుల్లో. మన అన్ని పూలు అంతా అలంకరియడం అదంతా చాలా చాలా బాగుంది. అంత వర్షం ఉన్నా కూడా పబ్లిక్ అనేది చాలా వచ్చిర్రు. అంటే దీన్ని బట్టి చూస్తే జనాలలో భక్తి అనేది చాలా ఉంది. అందుకనే వర్షం వచ్చినా ఏదేమైనా కూడా జనాలు అనేది చాలా ఉన్నారు. టెంపుల్కి అనేది వస్తుర్రు అన్నట్టు. అంటే అందరిలో కొంచెం భక్తి అనేది అయితే ఉందని అర్థమైంది. మామూలుగా అంటే వస్తుంటారు కానీ వర్షంలో కూడా వచ్చి లైన్ కట్టి జనాలు ఉన్నారు. వామ్మో ఎంత జనం ఉన్నారో! నాకైతే 2 అవర్స్ అనేది పట్టింది లైన్ కట్టడానికి. అయినా కూడా స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని వచ్చిన. మరి మీ అందరికీ నచ్చిందా నా వీడియో? మరొకసారి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత వర్షంలో కూడా పబ్లిక్ అనేది చాలా చాలా వచ్చిర్రు. ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం అనేది కూడా అందరూ వడ్డిస్తున్నారు.